నేను ఆశ్చర్యం ఏమైందంటే ఏ సమస్య అయినా కానీ 5 minutesలో 2 minutesలో ఒక పాట ప్రిపేర్ చేసేవారు, సొల్యూషన్ తీసుకురావాలని. సో ఇవన్నీ కూడా మనం ఆలోచిస్తే మంచిగా కావాలని చెప్పి వారు పోరాటం చేయడం జరిగింది. అయితే వారికి నిజంగానే పద్మశ్రీ ఇవ్వాలి. ఎందుకంటే వన్ ఆఫ్ ద కంటెంట్స్ ఆఫ్ పద్మశ్రీ ఇస్ దట్ ఈ కులము మతము చూడకుండా ప్రజల కోసం పనిచేసే వారికి ఈ అవార్డు రావాలని చెప్పి. సో హీఈస్ ద మోస్ట్ ఎలిజిబుల్ పర్సన్ టు గెట్ దిస్ అవార్డ్. వారికి ఇస్తే బాగుండేదని చెప్పి మళ్ళొకసారి కేంద్ర ప్రభుత్వంకి మనము ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము వారి పేరు పంపించిందో నెక్స్ట్ టైం డెఫినెట్లీ వారికి ఈ అవార్డు తగ్గాలని చెప్పి కోరుతూ నేను ముగిస్తున్నాను. వాళ్ళు ఆయన ఏ భావజాలాన్ని అయితే నమ్మారో, ఏ భావజాలం కోసం అయితే నిలబడ్డారో వాళ్ళు విమర్శించారు, వాళ్ళు తిట్టిపోసారు, వాళ్ళు ట్రోల్ చేశారు, లిటరల్ గా ట్రోల్ చేశారు. ఆ తర్వాత ఆయన ఎవరి మీదైతే పోరాడారో వాళ్ళు చీల్చి చెండాడుతూ వచ్చారు. అలాంటి సందర్భంలో గద్దరు భక్తి మార్గం పట్టాడు అని చెప్పి రంగనాయకమ్మ లాంటి వాళ్ళు కూడా విమర్శలు చేశారు. సో వీటన్నిటిని ఆయనతో మాట్లాడాలి అని చెప్పి నేను ఒక ఇంటర్వ్యూ చేశాను. దాంట్లో విమల గారిని కలిపి ఇంటర్వ్యూ చేశాను. అది నా మొత్తం జర్నలిజం కెరియర్లో నేను చెప్పుకోదగ్గ గొప్ప అవార్డు. అంటే నేను గద్దర్ని కలిసిన ఈ 2 సందర్భాలు నా చేతిని గద్దరు ముద్దాడాడు. సో నా వీడియోలు చూశానని చెప్పారు. వీడియోలు చూసి నాకు ఫోన్ చేసి మాట్లాడేవాళ్ళు, అమ్మ తులసి అని. ఆ పిలుపు చాలా గొప్పగా అనిపించేది నాకు. సో అంతకు మించిన ఆ మధురమైన క్షణాలు ఎప్పటికీ శాశ్వతంగా నిలిచిపోతాయి నా గుండెల్లో. అందుకే గద్దర్ గారికి పద్మ అవార్డు రావడము లేకపోతే రాకపోవడము, దాని మీద జరిగిన వివాదం పట్ల నాకు భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. తెలంగాణ గవర్నమెంట్ ఆయన పేరు మీదనే గద్దర్ అవార్డులు పెట్టింది. సో ఆయనకి ఎవరో అవార్డు ఇవ్వడం ఏంటి, అది నాకు అనిపించింది. సో ఒక అవార్డు మన దేశంలో ఇప్పుడు అవార్డులు అంటే అవి ఎలక్షన్ అవార్డ్స్, పొలిటికల్ అవార్డ్స్. గద్దర్ ఏ రకంగానూ ఎలక్షన్లకు ఉపయోగపడట్లేదు అధికారంలో ఉన్న పార్టీకి, పొలిటికల్ గానూ ఉపయోగపడట్లేదు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఛత్తీస్గఢ్లో ఆపరేషన్ కగా జరుగుతోంది, అంతిమ యుద్ధం జరుగుతోంది. రక్తపు చేతులతో గద్దర్కి అవార్డు ఇచ్చే ధైర్యం చేయగలుగుతుందా కేంద్ర ప్రభుత్వం? సో ఆ ధైర్యం చేయలేకనే, ఆ పేరు చూసి ఆ ధైర్యం చేయలేకనే అవార్డు ఇచ్చే ధైర్యం లేక సాకులు చెప్తున్నారేమో కానీ అవార్డు గద్దరే అవార్డు, గద్దర్ పేరుతోనే అవార్డు. తెలంగాణ గవర్నమెంట్కి ధైర్యం ఉంటే ఇచ్చే ప్రతి అవార్డుకి నిజమైన నివాళులు. అనేక రంగాల్లో ప్రతి రంగంలో ఉండే ప్రజలకి ఆయన దగ్గరయ్యారు. ఆయన తెలియని మనిషి లేరు, ఆయన ప్రజల మనిషి. సో ప్రజలకు సంబంధించి ప్రజలకు నిజమైన సేవలు చేసే అన్ని రంగాలకి గద్దర్ పేరుతో ప్రత్యేకమైన అవార్డులను విస్తరించాలే కానీ గద్దర్కి అవార్డు రాలేదు అని చెప్పి కోరుకోవడం అనేది అంత నాకు కరెక్ట్గా అనిపించట్లేదు. అలాగే మనకు చరిత్రలో చూస్తే 2 రకాల వ్యక్తులు చరిత్రలో నిలిచిపోయి ఉంటారు, చరిత్ర సృష్టించుంటారు వాళ్ళు. ఒకరు చరిత్ర హీనులుగా చరిత్రలో నిలిచిపోతారు, ఇంకొకరు చరిత్ర వీరులుగా చరిత్రలో నిలిచిపోతారు. సో మన దేశంలో చరిత్ర హీనులు ఉన్నారు, చరిత్ర వీరులైన వాళ్ళు నిజ జీవితంలో అంటే వాళ్ళు బతికున్నప్పుడు చాలా కష్టాలు పడి ఉంటారు, సొంత ఫ్యామిలీని చూసుకోలేరు, అందరూ వాళ్ళని విమర్శిస్తూ ఉంటారు, తూటాలు పేలుతాయి, తూటాలను మోస్తూ ఉంటారు. ఇంకొక వైపు విద్వేషాలని రగిలించేవాళ్ళు, జనాన్ని చీల్చేవాళ్ళు, చీల్చడం ద్వారా అధికారం మాత్రమే పరమావధి అనుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళని వర్తమాన చరిత్ర హీరోలుగా చూస్తూ ఉండొచ్చు, కానీ నిజమైన చరిత్ర మాత్రం ఖచ్చితంగా డిఫైన్ చేస్తుంది. హిట్లర్ని ఎలా డిఫైన్ చేస్తుందో మన దేశంలో కూడా అలాంటి చరిత్ర ఖచ్చితంగా నమోదవుతుంది. ఎవరు చరిత్ర వీరులు, ఎవరు చరిత్ర హీనులు అనేది ప్రజలు నిర్ణయిస్తారు. అలాంటి చరిత్ర వీరుడిగా గద్దర్ గారు ఎప్పుడు నిలిచిపోతారు. జోహార్ గద్దర్. ఒక సాంస్కృతికోద్యమాన్ని నిర్మించో, ప్రజా ఉద్యమాన్ని నిర్మించో, పీడిత తాడిత ప్రజల యొక్క విముక్తి కోసం నీవు పట్టణాల్లో పల్లెల్లో కార్యక్రమాలు నిర్వహించమని మళ్ళా పంపితే వచ్చినటువంటి గద్దరన్న ఆయన బాధ్యత నిర్వహిస్తున్న క్రమంలో అనేక ఆటుపోట్లకు గురయ్యాడు. అటువంటి గద్దరన్న ఈరోజు
అనేక వివాదాలకు కూడా కేంద్ర బిందువు అయితా ఉన్నాడు. ఆయన చాలా సందర్భాల్లో అంతిమ రోజుల్లో తీవ్ర ఘర్షణకు గురవుతున్నప్పుడు ఏకాంతంగా కొన్ని గంటల కొద్దీ మేము మాట్లాడుకున్నాం. ఆయన పార్టీ రిజిస్ట్రేషన్ చెప్పడు కూడా ఢిల్లీకి పోయే ముందు కూడా ఇదే ప్రెస్ క్లబ్లో కొన్ని గంటల కొద్దీ మాట్లాడుకున్నాం. ఆయనకి తీవ్రమైన నిరాశ నిస్రోల్లో ఉన్నప్పుడు నేనున్న ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్కి వచ్చి ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ కేంద్ర అవార్డీ యువ పురస్కార గ్రహీత అందే భాస్కర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ చంద్రకుమార్ సార్ని మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. గద్దరన్నతో కలిసి సామాజిక రాజకీయ ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి దాడులు ఇలాంటి పరిస్థితుల్లో అవి విన్నప్పుడు మీరు ఎలా స్పందిస్తున్నారు? మరి అప్పుడు గద్దర్ ఎలా స్పందించాడు? ఒక మనిషిగా, ఒక ఆలోచనాపరుడిగా, ఒక మార్పు కోరేటువంటి వ్యక్తిగా ఒకరి బాధలను చూసి, కష్టాలు చూసి, కన్నీళ్ళను చూసి, దోపిని చూసి, అన్యాయాలను చూసి, అక్రమాలను చూసి ఆ స్పందించేటువంటి హృదయమే గద్దర్ యొక్క హృదయం. అటువంటి హృదయం నుంచి ఆయన నేర్చుకున్నాడు. ఎందుకు సమాజంలో వర్గాలు ఉన్నాయి, ఎందుకు సమాజంలో దోపిడి ఉంది, ఈ దోపిడి ఎలా పోతుంది, పోవాలంటే ఏమి చెయ్యాలా అని చెప్పేసినటువంటి ఒక ఆలోచన వచ్చింది. ఒక సోషలిస్ట్ సమాజం రావాలా, ఒక సమాజం రావాలా, జాగీర్దారులు జమీందారులు లేని సమాజం రావాలా, అన్యాయాలు అక్రమాలు లేని సమాజం రావాలా, వర్గ దోపిడీ లేని సమాజం రావాలా, ఫ్యాక్టరీలు ఇవన్నీ కూడా ఒక ప్రభుత్వ ఆధీనంలో ఉండే సమాజం రావాలా, అందరికీ ఫ్రీ ఎడ్యుకేషన్ ఉండే సమాజం రావాలా, అందరికీ ఫ్రీ వైద్యం ఉండే సమాజం రావాలా అని చెప్పేసి ఆయన కోరుకున్నాడు. అలా కోరుకున్న తర్వాతనే ఒక సోషల్ సిద్ధాంతాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ అధ్యయనం చేయడం జరిగింది. రెండు ముఖ్యమైనటువంటి సంఘటనలు గద్దర్ జీవితంలో మనం ఆలోచించి చూస్తే, ఆయనకు ఉద్యోగం లేదా, ఒకప్పుడు ఉద్యోగం సంపాదించుకున్నాడు, బ్యాంకులో జాబ్ చేస్తున్నాడు, ప్రతి నెల ఒక ఇష్యూడ్ ఇన్కమ్ వస్తున్నది, ప్రతి నెల ఇష్యూడ్ ఇన్కమ్ వస్తున్నది. మరి సన్యాస లేదు, పెళ్లి చేసుకున్నాడు. ఉన్నదా? వాల్మీకి ఎవరు, రామాయణం రాసింది ఎవరు, భారతం రాసిన వ్యాసుడు ఎవరు, వ్యాసుడు తల్లి ఎవరు, వ్యాసుడు తాత ఎవరు, వశిష్ఠుడు భార్య ఎవరు? మరి అక్కడ లేదే కులము. అతను అరుంధతిని పెళ్లి చేసుకున్నాడే, ఆయన పుట్టాడు శాక్యముని అదృశ్యతని మానం చేసుకున్నాడే, వాళ్ళకి పుట్టాడు ఏతుందో మనకు వ్యాసుడి తండ్రి శుక మహర్షి. మరి శుక మహర్షికి ఇవాళ మత్స్యగంధికి పుట్టాడే ఇవాళ వ్యాసుడు. ఏ కులం? వేదాలు రాసింది ఎవరు, వేదాలు పరిష్కరించింది ఎవరు? అరే అవన్నీ మర్చిపోతున్నాను. సమాజాన్ని మేము కాదు చీల్చింది, సమాజాన్ని మేము కాదు చీల్చింది. గల ఇంత పెద్ద పెద్ద మందిరాలు కట్టారంటే అదేదో మా గొప్పతనం అనుకుంటారు. అని శిల్పులు కట్టారు మందిరాలు. బట్టలు నేర్పించినటువంటిది ఎవరు? అందుకని ఏంటంటే సమాజాన్ని చీల్చింది కమ్యూనిస్టులు కాదు, సోషలిస్టులు కాదు, లేక వీళ్ళు కాదు, సమాజం చూసింది మనువాదులు. సమాజాన్ని చీల్చింది మనవాదులు. కులాల పేరు మీద విభజించింది. శూద్రుడు వేదం చదవద్దని, శూద్రుడు ఏతుందో విద్యకు అర్హులు కాదని, స్త్రీలు విద్యకు అర్హులు కాదు. ఎక్కడ మాట్లాడుతున్నారు? ఒకప్పుడు గొప్ప గొప్ప స్త్రీలు గల వేదాంత విద్యలో జనకుని మాసాలు కూడా చర్చించినటువంటి గార్గి లాంటి వాళ్ళు. కాబట్టి చరిత్రను మార్చాల, నిజమైన చరిత్ర తెలుసుకోండి. ఆ సత్యమైన చరిత్రకు గద్దర్ ప్రతినిధిగా ఉన్నాడు. విద్వేషపు రాజకీయాలతోటి సమాజాన్ని చీల్చుతున్నటువంటి రాజకీయాలను మనకు వివరించినందుకు సారికి ధన్యవాదాలు చెప్తూ, ఇప్పుడు ఆత్మూరి దేవన్న కళాకారుడు అన్న పాట పాడాల్సిందిగా ఆహ్వానిస్తాం. కళాకారులందరినీ కూడా వేదిక మీకు రావాల్సిందిగా ఆహ్వానిస్తాను. కళ నరసింహన్న కూడా రావాల్సిందిగా ఆహ్వానిస్తాం. జయంతిని పురస్కరించుకొని మేము సిరిసిల్ల నుండి రావడం జరిగింది. వాస్తవానికి నేను ఒక పాటగాడిగా నేను ఆల్ ఇండియా రేడియోలో టీవీలో పాడినా అంటే ఆ పాడడానికి ప్రేరణ, ఆ స్ఫూర్తి గద్దరనని. ఫస్ట్ జానపదాలు పాడుకునేవాడిని.
ఫస్ట్ పల్లె పాటలు పాడుకునేవాడిని. అటు తర్వాత సమాజంలో జరుగుతున్న రుగ్మతలపైన, పోరాటాలపైన, సమాజంలో జరుగుతున్న వ్యవస్థ పైన గద్దరన్న పాట వింటే మరి రోమాలు లిక్కపుడుచుకొని వచ్చి పోరాటం మనం సైతం కదా అందులో పోవాలి అని చెప్పి ఆ పాట అన్నతోటి నేను వేదిక పంచుకున్నది తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయిన తర్వాత 2001లో నేను అన్నతోటి వేదికను పంచుకునే అవకాశం నాకు దక్కింది. వాస్తవానికి నేను ఒక పాట పాడినప్పుడు తలాపున పారుతుంది మనసేను మనసెలు కాయడారి మన తెలంగాణ రైతు బతుకు అమాసా కాంద్రబాబు చేసిండు తమాషా మన చుట్టూ సిరులు ఉన్న మనకేవి దక్కవన్న మనకేవి దక్కవన్న అవకాశం ఎంత ఉన్నా అభివృద్ధి జరగదన్న మన చేతిలోని పువ్వ మన నోటి కందదన్న చేతికి మూతికి నడుమ గీత గీసినారన్న మోసపోతి మన్న అది కోసపడితి మన్న. ఈ పాట పాడంగానే నన్ను దగ్గర తీసుకొని నేను గదరాన్ని ముట్టుకుంటానా, నా జీవితంలో ఆయన కలుతానా అని చెప్పి ఆయన తరుణంలో తెలంగాణ ఉద్యమంలో నాకు అవకాశం దొరికింది. కాబట్టి అదేవిధంగా గదరన్న పాట ఒక్కొక్కటి నిండు అమాసనాడు ఓలచ్చ గుమ్మడి ఆడపిల్ల పుట్టినారే ఓలచ్చ గుమ్మడి నిండు అమాసనాడు ఓలచ్చ గుమ్మడి ఆడపిల్ల పుట్టినారే ఓలచ్చ గుమ్మడి అత్త నుండి చూడలేదు ఓలచ్చ గుమ్మడి మగడు ముట్టాడలేదు ఓలచ్చ గుమ్మడి అత్త నుండి చూడలేదు ఓలచ్చ గుమ్మడి మగడు ముట్టాడలే ఓలచ్చ గుమ్మడి నిండు అమాసనాడు ఓలచ్చ గుమ్మడి ఆడపిల్ల పుట్టినారే ఓలచ్చ గుమ్మడి నిండు అమాసనాడు ఓలచ్చ గుమ్మడి ఆడపిల్ల పుట్టినారే ఓలచ్చ గుమ్మడి. కాబట్టి అన్న గదరన్నకు ఎవరో అవార్డులు ఇచ్చేసి వాళ్ళే చిన్నవాళ్ళు. గదరన్నం కదా, గదరన్న ఒక చరిత్ర. గదరన్న ఈ ప్రపంచ దేశం లోపల, ఈ పోరాట వ్యవస్థ లోపల గదరన్న ఒక చరిత్రకారుడు. కాబట్టి వాళ్ళే అవమానపరుచుకున్నారు. మనం ఇంకా వెలిగే సూర్యుడు. కాబట్టి గదరన్న యొక్క ఒక పల్లవి ఇంకో పాట అమ్మా తెలంగాణమా కలిగే కలగానమా అమ్మా తెలంగాణమా కలిగే కలగానమా అమ్మా తెలంగాణమా కలిగే కలగానమా అమ్మా తెలంగాణమా కలిగే కలగానమా అమ్మ నీకు వందనాలమ్మో అమ్మ నీకు వందనాలమ్మో అమ్మ నీ ప్రేమానిదమ్మో అమ్మ నీ ప్రేమానిదమ్మో ఎక్కలా మట్టి సిప్పవు గాడిలోల గానగొడ్డలి అమ్మ తెలంగాణమా కలిగే కలగానమా అమ్మ తెలంగాణమా కలిగే కలగానమా కలిగే కలగానమా. అదిగో అదిగో అని జనాన్నంతా అలర్ట్ చేసేది మా గదరన్న. ఆ రాగం ఎప్పుడైతే ఇన్నేదో ఇంకా చాలా చేసుకునేది. కానీ గద్దరన్న గారు పోతూ పోతూ తన మీదనే తాను రాసుకున్నటువంటి ఆ పాట వింటే ప్రజల గుండెలలో ప్రతి ఒక్కరు వాడుతున్నారు. అరే నేనన్న వాడకపోదుగా అనిపించింది. అది మూగబోయిన గొంతులో రాగమెవరు తీసెదరో మూగబోయిన గొంతులో రాగమెవరు తీసెదరో జీరబోయిన గొంతులో జీవమెవరు పోసెదరో జీరబోయిన గొంతులో జీవమెవరు పోసెదరో జానపదము జీవనాందంలో జానపదము జీవకణములో జానపదము జీవ
జీవకణములో జీవాక్షరాలెవరో మూగబోయిన గొంతులో రాగమెవరు తీసెదరో వీరమైన గొంతులో రాగమెవరు తీసెదరో మూగబోయిన గొంతులో రాగమెవరు తీసెదరో జీరబోయిన గొంతులో జీవమెవరు పోసెదరో చిరిగినాదో తిరుమాలును ఎవరు చుట్టుకుందురో చిరిగినాదో తిరుమాలును ఎవరు చుట్టుకుందురో అలిగిన గొంగడి బొంతను ఎవరు అలుముకుందురో అలిగిన గొంగడి బొంతను ఎవరు అలుముకుందురో చిన్న బోయిన చేతి కర్రతో చిన్న బోయిన చేతి కర్రతో చిన్న బోయిన చేతి కర్రతో సాము ఎవరు చేసెదరో మూగబోయిన గొంతులో రాగమెవరు తీసెదరో చీరబోయిన గొంతులో జీవమెవరు పోసెదరో పలిగిపోయిన డప్పుపై దరుపునెవరు వేసెదరో పలిగిపోయిన డప్పుపై దరుపులెవరు వేసెదరో చిరిగిపోయిన ఢోలకు ఆత్మను ఎవరు హత్తుకుందురో చిరిగిపోయిన డోలకు ఆత్మను ఎవరు హత్తుకుందురో తెగిపోయిన వీణ తీగలను తెగిపోయిన వీణ తీగల తెగిపోయిన వీణ తీగల నరాలెవ్వరల్లెదరో మూగబోయిన గొంతులో రాగమెవరు తీసెదరో జీవమైన గొంతులో జీవమెవరు పోసెదరో మరుల స్వప్నాల గీతములు ఎవరు ఆలపించెదరో అమరుల స్వప్నాల గీతమును ఎవరు ఆలపించెదరో కన్న తల్లి గర్భశోకమును ఏ శిశువు తీర్చునో కన్న తల్లి గర్భశోకమును ఏ శిశువును తీర్చును చిత్తుబొత్తు పాటలను చిత్తుబొత్తు పాటలను చిత్తుబొత్తు పాటలనేది ఎవరు ఏచి పేచెదరో మూగబోయిన గొంతులో రాగమెవరు తీసెదరో జీవమైన గొంతులో జీవమెవరు పోసెదరో చేతులెత్తి శరణు కోరితే చేరదీసేదెవరో చేతులెత్తి శరణు కోరితే చేరదీసేదెవరో కాటికి ఆ కాలు చాపితే పాడెను మోసేదెవరో కాటికి ఆ కాలు చాపితే పాడెను మోసేదెవరో తుపాకులకు ఎదురు నడిచిన తుపాకులకు ఎదురు నడిచిన తుపాకులకు ఎదురు నడిచిన తుపాకులకు ఎదురు నడిచిన కూటనెవరు దాసెదరో మూగబోయిన గొంతులో రాగమెవరు తీసెదరో చీరబోయిన గొంతులో జీవమెవరు పోసెదరో మూగబోయిన గొంతులో రాగమెవరు తీసెదరో చీరబోయిన గొంతులో జీవమెవరు పోసెదరో మూగబోయిన గొంతులో రాగమెవరు తీసెదరో తీరబోయిన గొంతులో జీవమెవరు పోసెదరో